మొత్తానికి అనుష్కకి పెళ్లి సెట్ అయింది. కానీ అది నిజంగా నిజమేనా అంటే ఒక క్లారిటీ మాత్రం లేదు. చాలా రోజుల నుంచి కూడా అనుష్క గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, తన కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరు, ప్రభాస్ గారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే బాహుబలి సినిమా అంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయినప్పటి నుంచి కూడా అటు ప్రభాస్ గారికి ఇటు అనుష్క గారికి ఇద్దరికి కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటే జనాల సైడ్ నుంచి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు, ముఖ్యంగా ఫ్యాన్స్ సైడ్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి చూసినా కూడా అందరూ అడిగేటటువంటి ఒక ప్రశ్న ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పెళ్లి గురించి మాత్రమే. వాళ్ళు ఎక్కడ ఏ సినిమా ఫంక్షన్లో కనిపించినా ఎక్కడ కనిపించినా కూడా పెళ్ళి ఎప్పుడు ఈ ఒక మాట అనేది సర్వసాధారణం అయిపోయింది. సో మరి అనుష్క గారు రీసెంట్గా ఒక ఘాటీ సినిమాతో వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. అండ్ ఇంకొక వైపు ప్రభాస్ గారేమో పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా చేస్తూ ఫుల్ బిజీగా తన లైఫ్ని గడిపేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన మాత్రం ఆ బిజీలో పడిపోయి పెళ్లి గురించి అసలు పట్టించుకోవట్లే లేదు. మరి ఇక్కడ అనుష్క గారికి సంబంధించినటువంటి ఒక వార్త ఆల్మోస్ట్ నిన్నటి నుంచి కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. ఏంటంటే తనకు పెళ్లి సెట్ అయింది, ఇంకా తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారు అని చెప్పేసి, అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు అండ్ చాలా తెలిసినటువంటి వ్యక్తి అనే విధంగా కూడా కొన్ని సమాచారం అంటే కొన్ని న్యూస్లు మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి. మరి తను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఇలాంటి వాటి పట్ల మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. బట్ ఆ పర్సన్ మాత్రం ఒక బిజినెస్ మ్యాన్ లాగా బయటకైతే వచ్చింది. బట్ తన పేరు ఏంటి, తను ఇంతకుముందు ఏం చేసేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, తన నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఇలాంటి న్యూస్లు ఏవి కూడా బయటికి రాలేదన్నమాట. సినిమా ఇండస్ట్రీకి మాత్రం టచ్ అయితే లేదు. సో నార్మల్గా ఇటు అనుష్క గారి ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో కూడా మంచి సంబంధం ఉంది, మంచి రిలేటివ్స్ లాగా ఉంటారు. సో అలాంటి ఒక పర్సన్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి బిజినెస్ మ్యాన్కి అండ్ అనుష్క గారికి తొందరలో పెళ్లి కూడా జరగబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, నిజమేనా ఇదంతా కూడా అంటే దానికి 100% క్లారిటీగా అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే రీసెంట్ టైంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గారికి కూడా ఎంగేజ్మెంట్ అయినప్పుడు చాలామంది కూడా కొన్ని ఫొటోస్ అయితే బయటికి వచ్చాయి. బట్ అది నిజమే అని చెప్పేసి కొంతమంది, లేదు అది అబద్ధం, ఏఐ ద్వారా క్రియేట్ చేశారు అని చెప్పేసి కొంతమంది. సో ఈ విధంగా మనము దేన్ని కూడా క్లారిటీగా చెప్పలేము. సో స్వయంగా వాళ్ళే అవును నాకు పెళ్లి సెట్ అయ్యింది అనే విధంగా బయటకు వచ్చి చెప్తే కనుక అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది ఫ్యాన్స్కి కావచ్చు అండ్ ప్రజలకి కావచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ విషయంలో చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాబోయే లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళిద్దరి జంట ఏ విధంగా ఉంటుందని చూడడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. దట్టు అనుష్క గారి విషయంలో మాత్రం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి ఎప్పుడైనా అంటే ఇప్పటికైనా కూడా బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి పెళ్లి సెట్ అవుతాయి లేకపోతే ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళే స్వయంగా చెప్తారు వీఆర్ టుగెదర్ అని చెప్పేసి, ఈ విధంగా ఏదో ఒక రకంగా హింట్ అయితే ఇస్తారు. మరి చూడాలి. అనుష్క గారు మాత్రం ఇప్పటి వరకు తన ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ సినిమా వర్గాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రం చిన్న చర్చ సాగుతుందన్నమాట, పెళ్లి సెట్ అయింది అని. మరి చూడాలి అనుష్క గారే చెప్తారా, ఎవరు చెప్తారు ఈ విషయం గురించి ఒక క్లారిటీ అని చూడాలి.